బహుశా ఈ రోజు నువ్వు అభివృద్ధిలోకి రాకూడదని చాలా మంది కోరుకుంటున్నారేమో, కానీ యేసయ్య వారి ప్రార్థనలు వినలేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇబ్బందులు పడాలని చాలా మంది కోరుకున్నారేమో, నువ్వు ఫెయిల్ అయిపోవాలని చాలా మంది కోరుకున్నారేమో, నీవు ఆధ్యాత్మిక జీవితంలో పతనం అయిపోవాలని చాలా మంది ఆశించారేమో, కానీ దేవుడు వారి ప్రార్థనలు వినలా. ఆయన నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నీ పట్ల వాత్సల్యం కలిగినవాడు కాబట్టి, గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కనుక, ఆయన తన పరిశుద్ధత తోడని ఒట్టు పెట్టుకున్నాడు కనుక నేను చెప్పగలను, జాన్ వెస్లీని వెనకకు లాగాలని చాలా మంది ప్రయత్నం చేశారు, డిస్ట్రాక్షన్స్లోకి చాలా మంది నెట్టేయాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుడు వారి ప్రార్థనలు వినలేదు. నడిపిస్తూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు. గతించిన నేను 2001లో ఏప్రిల్ 7న ఫార్మల్గా నా జీవితాన్ని ప్రభు సేవ దేవుని సేవకు వచ్చాను. అప్పటి నుండి లెక్కేస్తే ఇప్పటికి 23 సంవత్సరాలు దేవుని సేవలో నిర్విరామంగా వాడబడ్డానికి. నార్త్ ఇండియాలోకి జాన్ వెస్లీ వస్తే మళ్ళీ వెనకకు రానేమో థ్రెటనింగ్ కాల్స్ డైరెక్ట్గా వచ్చాయి, కానీ భయపడలేదు. హ్యాపీగా వెళ్ళాను, ఆగ్రాలో దేవుని వాక్యం చెప్పాను, క్షేమంగా వచ్చేసాను. బలమైన కార్యాలు దేవుడు ఎన్నో చేశాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక.